ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 60 ఏళ్ల కలను 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్ గారు. ఆనాడు బక్క చిక్కిన తెలంగాణను కేసీఆర్ గారు పరిపాలనా పగ్గాలు చేపట్టినాడు. ఒక బక్క చిక్కిన తెలంగాణను చేతులకు తీసుకొని ఒక బక్క చిక్కిన పాడికేదకిట్ల దానా మేత పెట్టి పాల ఉత్పత్తిని పెంచి ప్రజలకు పంచిన చందంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే మాది ప్రజలు శనికావేశంలో ఆయనకు ఆ పాడికేదనిస్తే ఎవరున్న బర్రెన్ పాలు 2 పూటలు వింటారు. కానీ రేవంత్ రెడ్డి పొద్దుటీలు పొందులేటి పొద్దుముఖంగా ఇక పగటీలు విందుడుగా ఈ జిల్లాలో ఉన్న 2 మంత్రులు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి కొడుకులు గిలాస పట్టుకొని పెట్టుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు నోట్లనే పెట్టుకుంటారు. ఇటువంటి దొంగల చేతికి తెలంగాణ పోయింది. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ పెద్ద ఆయన తెస్తే కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ 4 కోట్ల ప్రజానికం మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న కూడా వాళ్ళ ఆత్మ కూడా ఘోషిస్తా ఉంది. కాంగ్రెస్ లో ఉన్న నిజమైన కార్యకర్తలకు ఏమి లేదు, వాళ్ళ కింద మీద అంత ఎండిపోయింది. దొంగలకే ఇవాళ ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం, ముంగటంగా లారీలు పోతున్నాయి. మరి ఈడున్న కలెక్టర్ గారు, ఈడున్న ఎస్పీ గారు, ఈడున్న మట్టి కొట్టుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుర్రా అనేది ఒకసారి ఆలోచన చేయాలి సోదరులారా. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటారు. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆనాడు మణిశంకరయ్య గారు కమిటీ వేసి ఎంపీటీసీ జడ్పీటీసీలను పెడితే 2 ఏళ్ల ఎన్నికలు పెట్టా చేతగాక నీకు చేతగాక. ఇవాళ మన వ్యవసాయ రైతుల క్షేమాన్ని కోరి సింగిల్ విండో విధానం ఆనాడు ఎన్టీ రామారావు గారు వచ్చి కోఆపరేటివ్ సొసైటీలు పెడితే 2-3 ఏళ్ల సిగ్గుండాలి నామినేటెడ్ చేస్తున్నామంటే నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మహానగరం ప్రపంచంలోనే ఒక రికగ్నైజ్డ్ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ భారతదేశంలోనే అమెరికాను తలదన్నే విధంగా అభివృద్ధి చేసిన హైదరాబాద్కి ఎన్నికలు పెట్టే దమ్ము లేదు నీకు. ఇలాంటి చేతగాక మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు కడపలు కూడా దాటలేవు. నిన్ను పాలన చేయమన్నారు, మాటలు అన్నమని ఎవరో నట నాగలుతున్నారా నాయన అంటే కొల్లగొట్ట పోయిందట నియోజకవర్గంలో. పరిపాలన చేత కాకుండా ఈ విధంగా పోకిరి మాటలు మాట్లాడుకుంటా కాలయాపన చేస్తావు. ఇవాళ ఈ జిల్లాల అభివృద్ధిని కాంక్షించిన ఎమ్మెల్యేలు ఈ జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు పరిపాలన చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకున్న హైటు, వాళ్ళ తండ్రిదండ్రులకున్న డిఎన్ఏ ఎవరికైనా ఉంటది. ఆయన ఎత్తు గురించి నీ తాన దమ్ముంటే నీ మంత్రులు ఏం పని చేస్తారా అంటే దీనిపోయిన హెలికాప్టర్ మీదనే పోతారు. రోజు వాళ్ళకు ఒక విహారయాత్ర తిరగడానికి హెలికాప్టర్ ఇచ్చి అటువంటి మంత్రులు. కాబట్టి సోదరులారా, ఇవాళ మూసీని ప్రక్షాళన చేస్తాంటారు. నీకు సిగ్గుండాలో మాట్లాడడానికి. మూసీల నీళ్లు కాళేశ్వరం నీళ్లతోటి మూసీ కంపెనీ నడుపుకుంటా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీశ్రావు గారిని తిడతావు. నువ్వు దేవుడు చాలా గొప్పడు, ప్రకృతి బాగా గొప్పది. నువ్వు నీకు తదాస్తు దేవతలు తప్పకుంటుండి నువ్వు మంత్రుడు కాదు. నిన్నే ఆ మూసీలో ముంచే రోజులు తప్పకుండా వచ్చినాయి. ఈ నల్గొండ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 12 గెలిపించి ప్రజలకు అందిస్తారనే విషయాన్ని మనవి చేస్తూ తప్పకుండా ఈ ధర్నాకు వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.